హలో వ్యూయర్స్, మీకు ఈరోజు సింగర్ 9900లో ఈ పిఎస్ అనే ఫంక్షన్స్ గురించి డీటెయిల్గా చెప్పబోతున్నానండి. మీకు పి అంటే ఫంక్షన్ నెంబర్, ఎస్ అంటే స్పీడ్ అండి. ఇక్కడ చూడండి, పి అని ప్రెస్ చేస్తే P01 అంటే ఇది ఫంక్షన్ నెంబర్ 1. ఇక్కడ మీకు ఆరోస్ ఉన్నాయి చూడండి, ఇది అప్, ఇది డౌన్. ఇక్కడ చూడండి, ఇది ప్రెస్ చేస్తే 2, 3, 4, ఇది చూస్తే 3, 2, ఇది అప్, ఇది డౌన్ అండి. ఇలా మీకు కంప్లీట్గా 20 ఆప్షన్స్ ఉంటాయండి. P18, P19, P20 అప్ టు P20 వరకు ఉంటాయండి. సో ఈ స్పీడ్ అనేది మనకు ఈ మిషన్లో వచ్చేసరికి హయ్యెస్ట్ స్పీడ్ 4000 అండి. మీకు ఇప్పుడు P20 వరకు ఉన్నాయి కదండి. సో మీకు ఏ ఫంక్షన్లో అయినా ఫస్ట్ కానీ స్టార్ట్ చేద్దామండి. సో ఫస్ట్ P01 మనకి ఇక్కడ స్పీడ్ ఉంది కదా, ఈ స్పీడ్ని సెలెక్ట్ చేసినప్పుడు మనకు హయ్యెస్ట్ స్పీడ్ ఇందులో 4000 అండి. సో మనకు ఇట్లా స్ట్రైట్ స్టిచ్ అవి స్టిచ్ చేసుకునేటప్పుడు మనం చాలా ఫాస్ట్గా స్టిచ్ చేసేసుకోవచ్చు. కింద ఫాల్ కుట్టేటప్పుడైనా, సో డ్రెస్సెస్కి కింద పట్టి వేసేటప్పుడైనా, ఓవర్లాక్ చేసేటప్పుడైనా మనకు స్ట్రైట్ స్టిచ్ చాలా బాగా యూజ్ అవుతుంది. అప్పుడు మనకి ఎంత ఫాస్ట్ ఉన్నా కూడా సో నో ప్రాబ్లం. సో ఒక ఫంక్షన్లో 4000, ఇంకొక ఫంక్షన్ వచ్చేసరికి ఇక్కడ చూడండి P01లో 4000. నెక్స్ట్ P2లోకి వచ్చేసరికి స్పీడ్ ఇక్కడ చూడండి, ఇది 1 అంటే 100. ఇక్కడ ఇప్పుడు 0 అండి. సో 1 అంటే 100, 200. మనకు బిగినర్స్కి కుట్టడం రాదు కదా, అలాంటప్పుడు అంత ఫాస్ట్ వెళ్ళలేరు కదా. సో అలాంటప్పుడు ఏంటంటే 300, 400, 500 వరకు కూడా పెట్టుకోవచ్చు అనమాట. సో ఇలా నెక్ స్టిచ్ చేసేటప్పుడు, ఆర్మ్ హోల్ స్టిచ్ చేసేటప్పుడు, వీటన్నిటికీ ఏంటంటే రౌండ్ తిరిగేటప్పుడు బిగినర్స్కి అంత ఫాస్ట్గా వెళ్ళలేరు. సో అలా ప్రతిసారి బటన్స్ ప్రెస్ చేసిన బటన్స్ ఖరాబ్ అయిపోతాయి కదా. సో ఈ టూ ఫంక్షన్లో ఏంటంటే స్పీడ్ ఇప్పుడు 100 ఉంది కదండి, మరి 100 అంటే చాలా స్లో అయిపోతుంది. సో ఇది ఆల్రెడీ సెట్ చేసి ఉంది కాబట్టి మనకు 200 వరకు ఇలా వచ్చేస్తుంది. సో మీకు ఇంకొకటి చూపిస్తానండి. 3, 4, 5 స్పీడ్ ఇప్పుడు 100 ఉంది కదా. సో 3, 4, 5, సో ఇలా 500 ఇలా మనం సెట్ చేసుకోవచ్చు అనమాట. 500 వరకు సెట్ చేసుకోవచ్చు. ఇంకొక ఫంక్షన్ తీసుకున్నామంటే ఇది అప్ P6, ఇది స్పీడ్ ఇప్పుడు 2000 ఉంది. సో మనకు ఇంకా ఫాస్ట్గా ఏమైనా స్టిచ్ చేసుకోవాలన్నప్పుడు 2000 అలా కొంచెం ఆ ఫంక్షన్ని మనం ఏ నెంబర్ కావాలంటే ఆ స్పీడ్లో మనం ఆ ఫంక్షన్స్లో సేవ్ చేసుకోవచ్చు. మనకు ఆ ఫంక్షన్ ఒకటి చేంజ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. సో థ్యాంక్ యూ అండి. మీకు ఈ P&S బటన్స్ గురించి చాలా క్లారిటీగా అర్థమైందని అనుకుంటున్నాను. మా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.